నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సామాన్యుడి సగటు జీతం ఎంత? మహా అయితే 10,000, 20,000, లక్షం. అదే ఒక పెద్ద కంపెనీలో బాగా పై స్థాయిలో ఉంటే 5, 10 లక్షలో ఉండొచ్చు. కానీ ఒక ఇంట్లో పనిచేసే సాధారణ ఉద్యోగికి లక్షల్లో జీతం వస్తుందంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీల ఇంట్లో అంటాలియాలో పనిచేసే వారి జీతాలు వింటే మీ కళ్ళు తేలేయడం ఖాయం. ఒక చిన్న పనికి కూడా అంత జీతమా అని నోరు వెళ్ళబెడతారు. ముఖేష్ అంబానీ నివాసం అద్భుతమైన ఆంటాలియాలో పనిచేసే వారి జీతాలు, సౌకర్యాలు వింటే నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ ఒక రోటీ మేకర్ జీతం నెలకెంతో తెలుసా? ఏకంగా 2 లక్షల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మన దగ్గర ఒక రోటీ మేకర్ లేదా వంట చేసే వ్యక్తి జీతం నెలకు మహా అయితే 10-15 వేల రూపాయలు దాటదు. కానీ అంబానీల ఇంట్లో మాత్రం నెలకి అక్షరాల 2 లక్షలు. ఈ ఒక్క వ్యక్తి రోజుకి దాదాపు 4,000 రోటీలు తయారు చేస్తారట. ఆ ఆంటాలియాలో పనిచేసే 600 మంది సిబ్బంది కోసం ఈ రోటీలు సిద్ధం చేస్తారు. అంటే ఒక్కొక్కరికి రోజు సగటున 6 నుండి 7 రోటీలన్నమాట. ఈ రోటీ మేకర్తో పాటు ఒక పర్సనల్ చెఫ్ కూడా ఉన్నారట. ఆయన జీతం కూడా రోటీ మేకర్ జీతానికి దాదాపు సమానంగా, అంటే 2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కేవలం వంట చేసే వారికి కాదు, ఆంటాలియాలో పనిచేసే డ్రైవర్లు కూడా నెలకు 2 లక్షల రూపాయల వరకు జీతం తీసుకుంటున్నారని టాక్. ఇది నిజంగా అద్భుతం కదూ. ఒక సామాన్య డ్రైవర్ జీతం కూడా ఇంత భారీగా ఉండడం విస్తుపోయే విషయమే. కేవలం భారీ జీతాలతోనే సరిపోదు. అంబానీ కుటుంబం తమ ఉద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఇచ్చే తరహా సౌకర్యాలు కూడా కల్పిస్తోందని చెప్తున్నారు. ఆరోగ్య బీమా, ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలు కూడా అందిస్తున్నారట. అందుకే అంబానీ ఇంట్లో ఉద్యోగం అంటే దేశంలో చాలా మందికి ఒక కళ అని చెప్పొచ్చు. ఇంత మంచి జీతాలు, సౌకర్యాలు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి? ఏదైతేనేం సంపాదన ఉంటే ఎంతైనా ఇవ్వగలరు అని నిరూపించారు అంబానీలు.